అందరికీ జై భీమ్. దిస్ ఇస్ నాని నేతల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోల్ కాన్స్టిట్యున్సీ. ఈరోజు వైఎస్ సునీతారెడ్డి గారు, వైఎస్ షర్మిలారెడ్డి గారు అంటే ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక సంచలనాన్ని క్రియేట్ చేద్దామనే ఉద్దేశంతో పాపం చాలా ఆశపడి వచ్చారు. అయితే కనీసం కేఏ పాల్ గారికి దక్కినటువంటి గౌరవం కూడా దక్కక చాలా నిరాశపడ్డారు. ఎందుకని అంటా ఉన్నానంటే ఒక నిలకడలేని తత్వం, నిలకడలేని మనస్తత్వం. అంటే ఖచ్చితంగా డబ్బులు ఇస్తే ఈ డబ్బు కోసం నేను ఎలా మాట్లాడాలనేటువంటి ఒక స్క్రిప్ట్ ఎలా చదవాలనేటువంటి ఒక భావజాలం, ఇవన్నీ కూడా చాలా క్లియర్గా అర్థమవుతూ ఉన్నాయి. ఎవరు డబ్బులు తీసుకున్నారు, ఎవరు స్క్రిప్ట్ చదువుతున్నారని మీకు ఎవరికైనా డౌట్ రావచ్చు. ఇంకెవరు? వైఎస్ షర్మిలారెడ్డి. అంటే వైఎస్ షర్మిలారెడ్డి ఈవిడ తెలంగాణలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఒక పార్టీని పెట్టింది. ఆ పార్టీలో పాపం చాలామంది యువత వారి జీవితాన్ని, రాజకీయ జీవితాన్ని పణంగా పెట్టి ఆ పార్టీలో తిరిగారు, కష్టపడ్డారు, కొన్ని కోట్ల రూపాయల ఆస్తులు అమ్ముకుని మరీ ఖర్చు పెట్టి ఈ వెనకతలు తిరిగారు. అయితే ఇంత కష్టపడి తిరిగిన కార్యకర్తలకు ఆవిడ ఇచ్చినటువంటి బహుమానం ఏంటంటే అంటే పార్టీని తీసుకెళ్లి కాంగ్రెస్లో విలీనం చేయడం. ఆ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేస్తా కనీసం కష్టపడినటువంటి కార్యకర్తలను పట్టించుకోకుండా, ఆ పార్టీ కోసం త్యాగాలు చేసినటువంటి నాయకులను పట్టించుకోకుండా అర్ధాంతరంగా వదిలేసి వెళ్ళిపోయింది షర్మిలారెడ్డి. ఇదే షర్మిలారెడ్డి కట్ చేస్తే ఆంధ్రాలో ప్రత్యక్షమైంది. ఏమంటుందంటే ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన బాలేదట, కాబట్టి కాంగ్రెస్కి ఓటేయాలట. ఇదే షర్మిలారెడ్డి గతంలో నా తండ్రిని చంపినటువంటి కాంగ్రెస్ అని కాంగ్రెస్ మీద విరుచుకుపడేటువంటి సందర్భాలు కూడా మేము చూసాం. అంటే తండ్రిని చంపిన కాంగ్రెస్, నా తండ్రిని, నా కుటుంబాన్ని ఇబ్బంది పెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీని బుద్ధి చెప్పాలన్నటువంటి షర్మిల ఈరోజు ఏ మాదిరిగా వాళ్ళ సంకనాగుతుందో నాకు అర్థం కాలేదు. కానీ ఖచ్చితంగా నాకు ఒక విషయం అయితే క్లారిటీ ఉంది. ఏంటి ఆ క్లారిటీ అంటే ఖచ్చితంగా ఒక ప్యాకేజ్ తీసుకుని మాత్రం మాట్లాడుతాం షర్మిల అనే విషయం నాకు క్లారిటీ ఉంది. షర్మిలారెడ్డికి ప్యాకేజ్ తీసుకోవాల్సిన అవసరం ఏముంటుంది అనుకుంటారేమో. ప్యాకేజీ తీసుకోకపోతే ఇవాళ చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి స్క్రిప్ట్ని ఏ మాదిరిగా చదువుతాం షర్మిలారెడ్డి, ఏ మాదిరిగా చంద్రబాబు నాయుడుతో కలిసి కాంగ్రెస్ పార్టీ నడిపిస్తూ ఉంది. అదేంటయ్యా చంద్రబాబు నాయుడు బీజేపీతో పొత్తులు ఉంటారు, కాంగ్రెస్ పార్టీ నడిపిస్తూ ఉందని అంటారేమో అనుకుంటున్నారేమో. చంద్రబాబు నాయుడు స్క్రిప్ట్ చాలా క్లియర్గా చదువుతుంటే అర్థమవుతా ఉంది షర్మిలారెడ్డి. ఎందుకంటే సునీతారెడ్డి అనే ఒక ఆమె ఉంది, వాళ్ళ తండ్రి వివేకానంద రెడ్డి గారు సుమారుగా ఈ రోజుల్లోనే చనిపోయాడు అనుకుంటాను నేను. ఈ రోజుల్లో చనిపోతే సుమారుగా 5 సంవత్సరాలు అవుతూ ఉంది. ఆ చంపినటువంటి హంతకులు ఎవరవుతున్నారో వాళ్ళందరినీ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది, వాళ్ళంతా జైల్లో పెట్టడం జరిగింది. ఆ రిమాండ్ పూర్తయి ఆ దస్తగిరినటువంటి వాడు ఇంకా కొంతమంది బయట తిరుగుతూ ఉన్నారు. అయితే నాకు తెలియని విషయం ఏంటంటే చంపినవాడు నేనే చంపానని చెప్తూ ఉన్నాడు, వాడిని వదిలేశారు, వాడు చాలా హ్యాపీగా తిరుగుతున్నాడు బయట. పైపెచ్చు ఇదే చంద్రబాబు నాయుడికి, ఇదే సునీతారెడ్డికి సపోర్ట్గా మాట్లాడుతూ ఉన్నాడు. ఈ సునీతారెడ్డి కూడా వీళ్ళందరినీ మద్దతిస్తూ మాట్లాడుతూ ఉంది, వాళ్ళకు కృతజ్ఞతలు చెప్తూ ఉంది. చంద్రబాబు నాయుడికి, లోకేష్కి, ఈ చంపినటువంటి హంతకుడికి వీళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్తూ ఉంది. అంటే సునీతారెడ్డికి మొదట్లో తెలీదా? అంటే సో కాల్డ్ వ్యక్తులు చంపేశారు మా నాన్నగారిని అని మొదట్లో తెలీదా? మరి తెలిస్తే 5 సంవత్సరాలు ఎందుకు మాట్లాడలేదు, ఎలక్షన్ ముందు ఎందుకు మాట్లాడుతూ ఉంది? నేను ఫస్ట్లో సునీతారెడ్డి గారిని చూసేవాడిని, ఆ చింపురు జుట్టు వేసుకుని పాపం ఆ ముక్కుపొల్లు వేసుకుని ఆ మీడియా ముందుకు వచ్చి నాకు చూడడం కూడా పాపం ఇదేంటి ఇలా ఉంది, నిజంగా వివేకానంద కూతురని అనిపించేది నాకు. కానీ ఇవాళ చూస్తుంటే ఒక మంచి బ్యూటీ పార్లర్కి వెళ్ళి నీట్గా రెడీ అయ్యి ఒక సీరియల్ యాక్టర్ లాగా కెమెరా ముందుకు వచ్చి స్టైల్గా నిలబడి డయాస్ మీద చేతులు వేసి సెల్ ఫోన్ ఇంటి రోటరేట్ చేస్తూ మాట్లాడుతూ ఉంది. అంటే ఇంత ధైర్యాన్ని ఎవరిచ్చాడు వెనకతల? ఈ ప్రోత్సాహాన్ని ఎవరిచ్చారు వెనకతల? ఏ ఛానల్స్ ఈయన చూపిస్తూ ఉన్నాయి, ఈవెంట్ చూపిస్తూ ఉన్నాయి? ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి ఏం పని, ఎన్టీవీకి ఏం పని? అంటే సునీతారెడ్డిని ఎందుకని ప్రొజెక్ట్ చేస్తూ ఉన్నారు ఎలక్షన్ ముందు? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేక, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలుపుకున్నాడు. అదే మాదిరిగా ఈ పవర్ కూడా నాకు సరిపోదని చెప్పి కేంద్రంలో బీజేపీని కలుపుకున్నాడు. ఈ 3 పార్టీలు కూడా సరిపోవన్నట్టు షర్మిలారెడ్డిని కలుపుకున్నాడు, ఇంట్లో స్విచ్ పెట్టి సునీతారెడ్డిని కలుపుకున్నాడు. ఎందుకని వీళ్ళందరినీ కలుపుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది చంద్రబాబు నాయుడు అంటే ఈయన చేసినటువంటి దుర్మార్గాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ప్రజలు చూశారు కాబట్టి, మరొకసారి ఎప్పటికీ అధికారంలోకి తీసుకురారు కాబట్టి, వీడి బినామీల్ని పోషించడానికి, వీడి దగ్గర జాగిరి చేసినటువంటి వాళ్ళని రవిటి షీటర్లు మేపడానికి ఇవాళ అధికారంలోకి రావాలని ఇష్టపడుతున్నాడు చంద్రబాబు నాయుడు. పగ తీర్చుకోవడానికి మాత్రమే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని చూస్తూ ఉంది. ఇవాళ నారా లోకేష్ మాట్లాడుతూ అంటాడు, పప్పు నా దగ్గర ఎర్ర బుక్ ఉంది, ఖచ్చితంగా వీళ్ళందరూ గొడ్లిప్పి కొడతానంటాడు. అంటే నువ్వు ప్రతీకారం తీర్చుకోవడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గవర్నమెంట్లోకి రావాలనుకుంటా ఉన్నావు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నాడు తెలుసా? మీ అందరికీ మేలు జరిగితే నాకు ఓటేయండి, మీ ఇంట్లో ప్రతి ఒక్కరికి మేలు జరిగితే నాకు ఓటేయండి, మరొక్కసారి మీకు సేవ చేసుకునే అవకాశాన్ని నాకు ఇవ్వండి అని అడుగుతున్నాడు ఆయన.
చంద్రబాబు నాయుడు నా కుటుంబాన్ని విడగొట్టాడు, నా చెల్లితో నా మీద తప్పుడు ఆరోపణలు చేస్తూ ఉన్నాడు, వాడు అంతు చూస్తానని ఎక్కడ జగన్మోహన్ రెడ్డి మాట్లాడలా. ఇదే చంద్రబాబు నాయుడు నా మీద దాడులు చేయించాడు, నా మీద హత్య ప్రయత్నాలు చేయించాడు, నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా మీ మీద నా పవర్ చూపిస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఎక్కడ మాట్లాడలే. నాకు మీ అందరూ ఆశీస్సులు ఉన్నాయి, దేవుడు ఆశీస్సులు ఉన్నాయి, ఖచ్చితంగా నేను మరలా అధికారంలోకి వస్తాను, మీ అందరికి మరలా సేవ చేస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు. వైఎస్ షర్మిలారెడ్డి గారికి, సునీత రెడ్డి గారికి మరొకసారి విన్నవించేది ఏంటంటే, దయచేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని ఇంకా రాజశేఖర రెడ్డి గారి కుటుంబంగా చూస్తూ ఉన్నారు. ఇప్పటికైనా నీచమైనటువంటి పనికిమాలిన పనులు మానేసి జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇచ్చి తప్పు అయింది అని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ క్షమాపణ కోరాలా. లేని పక్షంలో రానున్న రోజుల్లో ఖచ్చితంగా బుద్ధి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా. థ్యాంక్ యూ. దిస్ ఇస్ నాని నేతల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోల్ కాన్స్టిట్యున్సీ.